హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధ్యశేఖర్. ఈరోజు టాపిక్ ఏంటంటే టాపిక్ కాదు, మా ఛాలెంజ్ ఏంటంటే నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అనమాట. స్టార్టింగే ఎగ్ నూడిల్స్ పెట్టుకుందాం అనుకున్నాము. వాడైతే ఫస్ట్ నుంచి ఎగ్ నూడిల్స్ అన్నాడు, కానీ నేనే కొంచెం డిలే చేసిన అనమాట. మొత్తానికైతే ఈ రోజు కుదిరింది మాకు ఎగ్ నూడిల్స్ పెట్టుకొని. ఇక ఏమంటారా, ఇంకా పెట్టేసుకుంటున్నాం అనమాట. స్టార్ట్ చేసాము. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఒక చిన్న కామెంట్ రాయండి అంతే. మేమైతే ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి అనడమే ఉంది, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇప్పుడైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. ఫాస్ట్గా ఎవరు ఫాస్ట్గా తింటారో చూడాలి. ఓకే, వాటర్ కూడా పెట్టుకున్నాం అనమాట. అట్లనే ఉల్లిగడ్డ, ఇంకా నిమ్మకాయ మా చెట్టుకు తెంపినాము. మీకు ఒక రోజు మా చెట్టు కూడా చూపిస్తా. 2 చెట్లు ఉంటాయి అనమాట మాకు. ఒకటి దబ్బకాయల చెట్టు, ఒకటి నిమ్మకాయ చెట్టు అనమాట. ఫాస్ట్ తినాలి. మా తమ్ముడు స్లోగా తింటుండంట. నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట, పర్సనల్ కామెంట్ అనమాట అది. ఇదేం ఛాలెంజ్ రా? ఫాస్ట్గా గప్చుప్పులు తింటేనే ఇదంతా కారిపోతుంటది, నూడిల్స్ తింటేనే ఇదంతా అంటుతుంది. కారం మూతి మొత్తం మంటలేస్తుంది. ఛాలెంజ్ పుణ్యమాన్ని తింటున్నా నేనైతే. ఇంత నూడిల్స్ అయితే నేను తినను. పెద్దగా కొరికేసుకున్నా. అయితే మాకు మధ్యలో ఈగలు వస్తున్నాయి. ఈగలు అయితే ఏం తినము, నూడిల్స్ అయ్యే తింటాం. ఇట్లా అనుకోని బలి తింటారా అందరూ కదా? అది తింటే ఇటు అంటుతుందా అటు అంటుతుందా, ఇదే టెన్షన్ అనమాట. ఏం తిన్నా సరిగా మూతి కంటకుండా తినాలి. అదే ఫుడ్ తినే విధానం. మామూలు కప్పుడే కారణం నాదే ఫస్ట్ అయిపోతుంది ఇలా. కారం ఉండేట్లుండదు పరిస్థితి. కారం ఉందంట. అది చూసిరా, ఎగ్స్ ఎన్నో తిరిగి తక్కువ ఇలా స్పూన్ జారిపోతా ఉంది చేతుల నుంచి. అలవాట్లేదు కదా మాకు. నేనైతే పెద్ద బుక్కలు వేసుకుంటున్నా, నేనే విన్ కావాలని. మెల్లగా తింటుంది మా తమ్ముడు. పెళ్ళికి వచ్చినట్టు. పెళ్ళిలోకి పోతే ఎవరైనా చూసారేమో పక్కన వాళ్ళని, మెల్లమెల్లగా తింటాం అనమాట. అదే ఇష్టం. వాళ్ళేంది ఎంత ఫాస్ట్గా తింటారు అట్లా అనుకుంటారు కదా కొంతమంది. పెద్ద బుక్కలు పెట్టినా అట్లా హెవీ అయిపోతుంది. పెద్దవాళ్ళకి ఎవరైనా తెలియదేమో కదా, బట్ మనం తిని చూపించాలి అలా. మా ఊరికి ఈరోజు కొంచెం ఫీవర్గా ఉంది, అయినా సరే ఛాలెంజ్ పెట్టుకున్నాం అక్క అన్నాడు అనమాట.
అందుకంటే వీడియోస్ డిలే చేయదు కదా, అట్లుంటా అని పంచవాడి. లైట్గా జ్వరం ఉన్నందుకు తినలేకపోతుందంట. బట్ స్పైసీగా తింటే ఏం కాదు సార్, అయిపోతుంది. నాది అప్పుడే అయిపోయిందా అంటాడు మా తమ్ముడు. మరి ఇంత పెద్ద ముక్కలు వేసుకుంటున్నా నేను. ఇంకా ఫాస్ట్ తినడం అలవాటు చేసుకోవాలి. తర్వాత మెల్లమెల్ల తినేస్తాం అనమాట. సారీ, మెల్లమెల్ల కాదు, ఫాస్ట్ తింటాం. అదే కొన్ని తిని తక్కువాలి. నాదా నీదా ఇవాళ నీదే అంటుండు సైలెంట్ గా. రోజు అయితే నాదే అయిపోతుంది ఫస్ట్ అంటాడు. ఇలా స్లో ఉంది అని బండి. నేనే విన్నా. ఏ రేంజ్ లో తింటున్నా చూసినావా? ఇట్లయితే నేను నూడిల్స్ ఇప్పటివరకు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు పడిపోతున్నావు. గప్చుప్లా పిజ్జాలా నేనే పడిపోయినా. నాకు ఫీవర్ కాబట్టి తెలుసు. అయిపోయిందా? Finish. నేనే విన్నాయినా, మా తమ్ముడు ఓడిపోయాడు. అంటే ఇట్లా ఎంత ఉంది చూడు. ఇంకా అయితే మనకి కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది, ఇక రాలేదు, వస్తట్టుంది అనమాట. అందుకని మిగిలిచ్చిండు. నేనైతే అమ్మ ఫుల్గా తినేసిన. ఇంత పెద్ద క్యారెట్ వేసిండు మా తమ్ముడికి ఒకటి, నాకు ఒకటి వేసిండు. 2 క్యారెట్లు. అయితే నేనే ఫస్ట్ తిన్నాం. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరు ఫాస్ట్గా, నేనే ఫాస్ట్గా తిన్నా. కానీ మస్తు ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. బట్ మా తమ్ముడే కొంచెం తినలేదు. నేనైతే ఈరోజు మంచిగా తినేసిన. మీకు వీడియో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళా ఇంకేం ఛాలెంజ్ చేయాలో మీరు కామెంట్ చేస్తే మేము అట్లా చేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయమంటారో కామెంట్ చేయండి, దాన్ని బట్టి మేము చేస్తాం. మా ఓన్ డెసిషన్ కాకుండా మీరు చెప్పే దాన్ని బట్టి మేము కూడా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమన్నా చేయాలి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా మేము అది కూడా ఛాలెంజ్ చేస్తాం. ఓకే, బాయ్.